మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మన నిశ్చయముగా రక్షింపబడుదుము. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు రాసినటువంటి పత్రిక, ఈ యొక్క పత్రిక ఎందుకని అని చదువుకున్న వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే మొదటి వచనంలో, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అందుకు ఈ విషయాలు వారికి తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాడు. విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. విశ్వాసం మూలమున మన పాపములను క్షమించి పవిత్రపరిచి నీతిమంతులుగా చేసినటువంటి వాడు. తద్వారా ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. అప్పుడే మనకి పరలోకములో ఉన్నటువంటి దేవుని ద్వారా సమాధానం అనేది వస్తుంది. దానికి గల కారకుడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తికి పరలోకములో ఉన్నటువంటి దేవునితో మరి సమాధానం ఎలాగా వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి వారు లోకంలో అందరిలో కూడా పాపం అనేది ఉంది. మనలో ఉన్నటువంటి పాపమును బట్టి ప్రతి ఒక్కడు కూడా ఆయన కోపానికి, ఆయన ఉగ్రతకు సిద్ధంగా ఉన్నటువంటి వాడు. అంటే చనిపోతే నిత్యనాశనానికి వెళ్ళిపోవాల్సిందే. వీటన్నిటి నుండి తప్పించేవాడు ఎవరంటే లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు? ఏ విధంగా అంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మన యొక్క పాపముల విషయంలో శిక్షింపబడినవాడు తండ్రి అయిన దేవుడు మన పాపములను ఆయన మీద మోపినవాడు. ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి సజీవుడై తిరిగి లేచినటువంటి వాడు. అందుకు ఆయన యందు విశ్వాసము మనం ఉంచాలి. మన పాపముల విషయంలో మనమే చనిపోవాలి. మన శాపములను బ్రతికినంత కాలం లోకంలో అనుభవించాల్సిందే. వీటన్నిటి నుండి తప్పించిన వాడు, మన రక్షించుటకు తన ప్రాణం పెట్టినటువంటి వాడు, చనిపోయి సజీవుడై తిరిగిలేచినటువంటి జీవమగలిగినటువంటి వాడు దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆయన్ని గురించి తెలుసుకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి అందుకనే లోకానికి సువార్త
రోమీయులకు రాసిన పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అదే. నేను ఏ గ్రామంలోనైనా, ఏ పట్టణంలోనైనా, ఏ దేశంలోనైనా నేను సువార్తను ప్రకటించకపోయినట్లయితే దాన్ని బట్టి వానికి రుణస్థుడను అని వాక్యంలో రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు సిలువను గూర్చిన వార్త నశించున్నటువంటి వారికి వెరితనమే కానీ రక్షింపబడుతున్నటువంటి మనకు అది దేవుని శక్తి అని చెప్పబడి ఉంది. ప్రభువైన యేసునందే విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. దైవ సేవకుడు చెప్పిన మాటలు పౌలు గారు. ప్రభువైన యేసునందే విశ్వాసముంచుము, నా యందు విశ్వాసముంచుము, లేకపోతే ఇంకో వేరే వాటిని విశ్వాసముంచుము, వేరే వారి యందు విశ్వాసముంచుము అని ఉందా? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఎందుకనంటే ఈ విధంగా ఇవన్నీ జరిగించినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకయ్యా ఆయన తెలుసుకోవాలి, ఎందుకు ఆయన నమ్ముకోవాలి, ఎందుకు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలంటే గత్యంతరం లేదు, మార్గం లేదు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా నా గుండానే తప్ప మోక్షరాజ్యానికి ఎవరు కూడా పాపంలో ఉండి లోకంలో ఎన్ని చేసినా పాపక్షమాపణ పొందుకునేది లేదు, నా ఎద్దుకు వచ్చే పరిస్థితే లేదు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. మొట్టమొదటికి ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కదా ఆయన ద్వారా ఆ మార్గంలో నిత్యజీవం పొందుకున్నటువంటి వారమై సన్నిధికి ప్రవేశిస్తాము. అయితే ఆయన యొక్క ప్రేమను పాపాత్మైన మానవులు, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క క్షమను గుర్తించడానికిగా ఈ విషయాలు ఇక్కడ కొన్ని వారికి తెలియపరిచాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క క్షమ గుర్తించడానికి. అదే ఇప్పుడు వాక్యంలో మనం చదువుకున్నాము. ఏలయనగా మనమింకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనమింకను బలహీనమై ఉండగా యుక్తకాలమున భక్తిహీనుల కొరకు క్రీస్తు చనిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆయనది సరి అయినటువంటి వయస్సు. చూసారా, యుక్తకాలమున మంచి వయసున్నటువంటి సమయంలో భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాను. మనము బలహీనమై ఉండగా అని ఇక్కడ రాసి ఉంది. క్రీస్తు యుక్తకాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. 7లో నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకై ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. లోకంలో ఉన్న ప్రతి మనుషునిలో డబ్బుండి, అధికారం ఉండి, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిలో కూడా పాపం అనేది ఉంది. కానీ బాహ్య సంబంధంగా కనబడే మంచి కార్యాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పాపం ఉన్నా కూడా వాళ్ళని టోటల్గా మనం మంచి వాళ్ళం అని చెప్తాం. దేవుని వాక్యాన్ని బట్టి అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడను కూడా లేడు అనేది రాయబడి ఉంది. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవటం అరుదు. వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం బట్టి ఒకడు చనిపోవచ్చు, తెగింపవచ్చును.
ఇక్కడ అలాగా చనిపోవటం ద్వారా ఒక వ్యక్తి, మరి ఆ వ్యక్తి ద్వారా అంటే ఇప్పుడు నీ కొరకు ఇంకొక వ్యక్తి చనిపోవడం ద్వారా, అంటే నువ్వు మంచివాడు అని చెప్పేసి ఏదో విషయంలో అడ్డపడి, మరి ఆ వ్యక్తి ద్వారా పాపక్షమాపణ, పవిత్రత, నీవు నీతిమంతుని తీర్చబడతావా, నిత్యజీవం వస్తుందా, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావా? ఒకవేళ నీతిమంతుని కొరకు ఎవడైనా ఏమైనా చేయవచ్చు, చనిపోవచ్చు అన్నట్టుగా అక్కడ ఆయన చెప్పాడు. అలాగా జరిగిన ఇవన్నీ ఉండవు ఆ వ్యక్తి ద్వారా. అయితే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం చూస్తున్నాం. ఇక్కడ కింద వచనంలో మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును, ఒకవేళ అనే మాట చూసారా? ఆ యొక్క పరిస్థితిని బట్టి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంట? నీ ఎడల లేక మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఇప్పుడు ప్రేమను వెల్లడిపరచకుండా ఉంటే కదా నన్ను ఆయన ప్రేమిస్తున్నాడని నీకెట్ట తెలుస్తుంది? ప్రేమను వెల్లడిపరచకుండా ఉంటే ఒక వ్యక్తి నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు అనేది నీకెట్లా తెలుస్తుంది? ఆయన తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. యోహాను సువార్తలో 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఒక వ్యక్తిలో ఉన్న విషయాలు, మంచి చెడులు తెలియకుండా ఎవరైనా ప్రేమిస్తారా? గుణమెరుగుక కదా ఆ విరి ద్రాక్ష తీగలను, చెట్టు ఆ కొమ్మలను కోసుకొని ఓడి నిండా వేసుకొని పొయ్యి మీద పెట్టబడిన కొండలో వేయగా అది చేదు కూర ఆయను వడ్డింపగా, దైవజనుడా కొండలో విషం ఉన్నది, దానికన్నా కారణం గుణమెరుగుక. కొండలో మరణం లేదు, మరి ఈ కొండలోనికి విషం ఎట్లా వచ్చింది? గుణమెరుగుక. ఆవిరి ద్రాక్ష చెట్టు యొక్క తీగలను ఓడి నిండా కోసుకొని వచ్చి కదా కోరకొండలు వేసుకున్న దాన్ని బట్టి అక్కడ విషం అనేది ఏర్పడింది, అపాయకరమైన పరిస్థితి అనేది ఏర్పడింది, మరణం అనేది వచ్చింది. ఎప్పుడైతే పిండి కొంత తెమ్మని చెప్పినప్పుడు ఆ పిండి కొండలో వేగా, అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం, ఆయన పొందినటువంటి శ్రమలే. గోధుమలు శుభ్రం చేయబడి, పిండిగా విసిరబడి, ముద్దగా పిసుకబడి, నిప్పుల మీద పెన మీద కాల్చబడినట్లుగా ఆయన పలు శ్రమలను నీ కొరకు పొంది కలువరి శిలువలో వేలాడి ప్రాణాన్ని సమర్పించాడు. ఆ పిండి కుండలో వేయగా, ఆ పిండి అయిన ప్రభుని యేసుక్రీస్తునందు నీ హృదయంలో ఈ కుండలో విశ్వాసముంచగా ఏ జబ్బు కనబడకపోయాను. మరణం తప్పించబడింది, మరణం తప్పించుకున్నారు, పాపక్షమాపణ పొందుకున్నారు, నిర్జీవాన్ని పొందుకున్నారు. ఏ జబ్బు కనబడలేదు. లేకుండా ఉండి ఆ తిన్న ఆహారాన్ని బట్టి అందరూ కూడా చనిపోయేటువంటి వారు. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం ఎలాంటి వారం అనే దానికి తెలుసు. అక్కడ వాక్యం అదే, ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. వెల్లడిపరిస్తేనే ఆయనకు ప్రేమ అనేది మనకి అర్థమవుతుంది, ఎంతగా ఆయన నన్ను ప్రేమించున్నాడు అనేది. అయితే ఆయన చేత నీవు నేను ప్రేమించబడి దాని కొరకు నీళ్ళు ఏదైనా ఆయనకి ఇష్టమైన పనికి వచ్చేది ఏదైనా ఒక రొంతన ఉందా? ఎంటుకంత ఉందా ఆయన చేత ప్రేమపడే దాని కొరకు? మనం ఎలాంటి వారముకి లోకంలో ఉన్నామనే సంగతి ఆయన ఎరుగును తేటగా.
ఆయన తన ప్రేమను వెల్లడపరుచుతున్నాడు. పై వచనంలో మనం చూసినప్పుడు మంచివాని కొరకు ఒకడు ఏమైనా చేయవచ్చు. లోకరీత్యా. కానీ ఒక సాటి వ్యక్తి పాపం నుంచి విడిపించలేడు, పాపమును క్షమించలేడు, రక్షణ ఇవ్వలేడు. అది మనిషికి అసాధ్యం. వాక్యంలో ప్రవక్తలు ఎవరు కూడా చేయలేరు. అది యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారిని స్వస్థపరిచాడు, పాపములో కూడా క్షమించాడు ఆయన. ఎవడయ్యా పాపను క్షమించేదానికి ఇతడు? దేవుడు ఒక్కడే. అంటే యేసు పాపను క్షమించేప్పుడు యేసు ఎవరు? సామాన్యమైన వాడా? పంచభూతాలని అదుపులోకి తీసుకున్నటువంటి వాడు సృష్టికర్తగాడా? దేవుని నాటి నుండి వాక్యమై వచ్చిన శరీరధారిగానున్న ప్రభు యేసుక్రీస్తుగాడా? అది ఎందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యకు వచ్చి నివసించాను. నేనొకటి, నా మాట కూడా ఒకటేనా? వేరా? నేనొకటి, నా నోట్లోంచి మాట కూడా ఆయనదే. ఈ మాటకే శరీరం వచ్చింది. ఆయన యొద్ద ఉన్నవాడు మరి ఒకటి కాకుండా ముగ్గురు ఎట్టవుతాడు? వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే. నేనున్నాను, నా నోటి నుంచి ఒక మాట వచ్చింది. అది నాదేనా? నేనేనా? నేనే వానికి శరీరం ఉంది, దానికి శరీరం లేదు. శరీరము దాల్చుకొని వచ్చినటువంటి వాక్యం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనము ఏ విధంగా లోకంలో ఉన్నామనే సంగతి ఆయన ఎరుగును కదా. వాక్యంలో మనం చూసినట్లయితే పైన మనము బలహీనమై ఉండగా అన్నాడు, ఇక్కడ మనం ఇంకను పాపలమై ఉండగా అన్నాడు 8లో. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఆయన ప్రేమను నీ ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, చూసారా? అందులో అందరూ ఉన్నారు. నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు కదా. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఆదాము నుండి వచ్చినటువంటి వారు ఆ జలప్రళయం అందరూ నశించారు. ఆ తర్వాత నోవహు కుటుంబం నుండి వచ్చినటువంటి వారి ద్వారా సంతానం భూమి మీద నిలబడింది. వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళని, వీళ్ళ నుండి వచ్చినటువంటి వారిని అందరినీ ఆయన ప్రేమించాడు. కొందరినే కాదు. అయితే ఏ వ్యక్తిని ఎరగకుండా అయినా ఈ లోకంలో మనం ప్రేమించజాలము. అయితే మనల్ని ఎరిగినటువంటి వాడే ఆయన ప్రేమించాడు. ఎరగడం అంటే ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు కదా, మనము ఇంకనూ బలహీనమై ఉండగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రులమై ఉండగా ప్రేమిస్తారండి ఎవరైనా అలాంటి వాళ్ళని? ఇక్కడ దేవునికి అది మనం ఆయన దృష్టిలో మనం బలహీనం, భక్తిహీనులం, పాపులం, శాపగ్రస్తులం, శత్రులం. ఒక వ్యక్తి ప్రేమించాలంటే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, మంచి చెడ్డలు ఎరిగి ఉండాలి కదా. అయితే ఆయన ఎరిగి ఉండే మనల్ని ప్రేమించాడు. అదే అక్కడ ఆయన చెప్పింది, మంచివాని కొరకు ఒకడు ఏమైనా చేయవచ్చును. వాడుగా లేని వాని కొరకు ఏం చేస్తాడు ఎవడైనా? అయితే మనం ఎలాంటి వారం ఆయన ఎరుగును, అలాంటి వారమైన మనల్ని నిన్ను ఆయన ప్రేమించాడు. చూసారా? కారణం ఏంటి? ఇప్పుడు మనల్ని ప్రేమించాడు కదయ్యా, మనం ఏదో ఒక విధంగా ఆయన తండ్రి కదా, తల్లి కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు అని అనుకుందామా? అనుకోవచ్చు. అట్లా ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి అదే. మనం ఏమైనా చేయొచ్చు, మనం ఎట్టయినా బావచ్చు, మనం ఎట్టయినా ఉండొచ్చు. మనం చెంపలు తట్టుకుందాము, పోతా ఇటు అనుకుందాము అని సరిపోతుందా? లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అదే కదా. ఇలాంటి వాళ్ళమైన మనం ఉన్నామని ఆయనకు తెలియను. అలాంటి వాళ్ళమైన మనల్ని ఆయన ప్రేమించాడు. చూసారా? మనం బలహీనం, మనం భక్తిహీనం,
మనం పాపులం, మనం శాపగ్రస్తులం, మనం శత్రులం. అలాంటి వారలమై ఉన్నామని ఎరిగి ఆయనని ప్రేమించాడు. ఆయన మన తండ్రి కాబట్టి మనం పోగొట్టుకునే దానికి కదా, నష్టపడేదానికి, పతనమయ్యేదానికి, నశించేదానికి ఇష్టం లేనందువల్ల అది ఒక్క తండ్రికి మాత్రమే ఉంటుంది. చూసారా, ఆ తండ్రి ఆయన సమస్త మానవుల ఆత్మలకు దేవా అని ఉంటుంది వాక్యంలో. చూసారా, జంతువులు ఉన్నాయి, మానవుల్లో ఏముంది? ఆయన ఊపిరుంది. జంతువుల మాదిరిగా ఆయన మనం చేయలేదు. ఇవన్నీ ఏ విధంగా అనుకొని తలంచి పలికడు అవన్నీ అయిపోయాయి. జలచరాలు, పక్షులు, పురుగులు సముద్రంలో ఉండేవి, నేల మీద ఉండేవి. అయితే నిన్ను అట్ట చేశాడని ఉందా వాక్యంలో? ఒక అద్దంలో చూసుకున్నట్టుగా నేలమంటిని తీసుకొని తన పోలిక తన స్వరూపం వచ్చేటట్టుగా ఒక అద్దంలో చూసుకుంటే మనం ఎట్టుంటామో సేమ్ యాజ్ ఇట్ యాజ్ అలాగా చూసుకొని తన పోలిక తన స్వరూపం వచ్చేటట్టుగా ఆయన చూసుకొని చేసి అప్పటికి ప్రాణం వచ్చేసింది ఆయనకి. దగ్గరకు తీసుకొని కదా, జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. అవన్నీ అలాగా కలగలేదు. ఆయన యొక్క ఆత్మలో ఉంది. అప్పుడు జీవం వచ్చేసింది, కదలిక వచ్చేసింది, లేచి నిలబడటం, అన్నీ విధాలుగా ఆయన యొక్క మాటలో వినడం, సావాసం. చూసారా, అలాగా మానవుని నిర్మాణం జరిగింది దేవుని చేతిలో. జంతువులకి అలాంటి పరిస్థితి లేదు. జీవాత్మను ఓదగా మొత్తము జంతువులాయను అని ఉందంటే వాటికి కూడా స్వార్థ అవసరం. అలాగ లేదు వాక్యంలో. నాసికారంధ్రములో జీవవాయువును ఓదగానడు జీవాత్మ ఆయను. ప్రపంచంలో ఉన్న సైన్సిస్టులు అందరికి కూడా ఇదొక సవాలుగా విసరొచ్చు మనం. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో మంటితో దేవుడు చేశాడని ఉంది కదా, బైబిల్ అబద్ధమని ప్రూఫ్ చేయాలంటే మనిషిలో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా పరీక్ష చేస్తే మట్టిలో కూడా ఉండాలి. అవి తప్పకుండా ఉంటాయి. ప్రపంచంలో ఉన్న శాస్త్రజ్ఞులను పరిశీలన చేయాలంటే బైబిల్ గ్రంథంలో వాక్యం ద్వారానే ఇట్లాగ వచ్చాడు మనిషిని తెలుసుకోవాలంటే ఎన్ని పరీక్షలు చేయడం లేదు. మనిషి బాడీ మట్టిలో ఉండి వచ్చింది. పరమాత్మని దేవుడు జీవాయును నరుడు జీవాత్మని అన్నాడు కదా, మరి మట్టి శరీరాన్ని పరీక్షలు చేస్తే తేలదా? బైబిల్ గ్రంథం అబద్ధమా రైట్ అనేది తేలదా? మలమూత్రాలు కూడా చేస్తున్నారే, గర్భంలో ఉన్న వాటన్నిటిని కూడా చేస్తున్నారే, కనబడని విషయాలన్నీ పరీక్షలు చేస్తున్నారే, తేలుస్తున్నారే. బైబిల్ గ్రంథం మట్టిలో ఉండి వచ్చాడు మానవుడని చెప్పబడి ఉంది. ఏ గ్రంథంలో కూడా లేదు కదా. ఈ విధంగా ఈ మట్టి పరీక్ష చూసుకోమని ఛాలెంజ్ చేద్దాం. ఈ బాడీలో ఉన్నాయో అన్నీ అందులో ఉంటాయి, మట్టిలో ఉంటాయి. ఈజీగా తెలుసుకోవచ్చు బైబిల్ గ్రంథం సత్యం అనేది. ఇన్ని చేస్తున్నప్పుడు ఎముకల గురించి, లోపల బ్లడ్ గురించి కదా, ఇది మట్టిలోంచి వచ్చి చెప్తున్నారు కదా. మట్టిని పరీక్ష చేసి తెలియదా? మనం పరీక్ష చేసి తెలియదా? చచ్చిపోయిన మనిషిని కూడా పరీక్ష చేస్తున్నారు. ఎట్టగొట్టాడో, ఎక్కడ దెబ్బలు తగిలాయో ఆ డెడ్ బాడీని తీసి. బైబిల్ గ్రంథం ఎంత సత్యం, వాస్తవికం. మట్టిలో మనం చేయబడకపోతే మట్టి ద్వారా మట్టిలో కలవం మనం. నీవు మట్టిలోని తీయబడ్డావు కాబట్టి నువ్వు మన్నే అయిపోతావు. ఎలాగా ఉన్నాయా గ్రంథాల్లో? ప్రతిదానికి బైబిల్ గ్రంథంలో ఒక ఆధారం ఉంది. ఇది ఒక డాక్యుమెంటరీ. మీరు భూముల వంటలు రాసుకుంటారు కదా, అలాగా పక్కన ఎవడున్నాడు, వాడు వెనకేముంది, తూర్పు దిక్కునేముంది, ఇది ఒక డాక్యుమెంటరీ. ఇది దాన్ని పట్టుకొని పోతే అక్కడ అన్నీ ఉంటాయి. రాజగ్రంథం, డాక్యుమెంటరీ బైబిల్ అంటే తెలుసా? ఎంత గొప్ప దేవుడు. అలాగా నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయన. అందుకైన తపన. ఆయన ఆత్మలో ఉంది. మనం ఆయన యొక్క సంతానం. మిగిలిన వాటిని అలాగ చేయలేదు ఆయన. ఆ విధంగా చేయలేదు. ఒక్క నరుని మాత్రమే అలాగా చేశాడు.
అందుకే నువ్వు ఏ విధంగా ఉన్నా ఆయన ప్రేమించడానికి గల కారణం అదే. నువ్వు నీ కొడుకుని నీ కూతుర్ని ఎలాగ నువ్వు ప్రేమిస్తావో ఆయన కూడా అలాగా ప్రేమిస్తుండేదానికి గల కారణం ఏంటంటే ఆయన నీ తండ్రి కాబట్టి. ఇంకొకటికి ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అందుకే ఆయన పైన చదువుకున్నట్టుగా మంచివాని కొరకు ఒకడు ఏమైనా చేయవచ్చు కదా. మరి మంచివాడు కాకుండా ఉంటే వాడి కొరకు ఎవడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి యొక్క విషయాలు ఎరగకుండా మనం ప్రేమించలేము, కానీ మనలో ఇవన్నీ ఉన్నాయని ఆయన ఎరిగి ఆయనని ప్రేమించాడు. ప్రేమించి మరి దేవుడు మరి పరలోక రాజ్యం చేర్చుకోవచ్చు కదా అని ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. చేర్చుకోలేడు. ఎందుకో అది కూడా చెప్తా. ఒక జడ్జి గారు కుమారుడు పొరపాటు చేశాడు, పోలీసులు చిక్కాడు, ప్రూఫ్లన్నీ కరెక్టే. ఇప్పుడు ఆయన ఎక్కడికి తీసుకోవాలి? కోర్టుకు తీసుకోవాలి. అక్కడ వాళ్ళకి ప్రూఫ్లు చూపించాలి శిక్ష పడేదాని కొరకు కదా. ఇప్పుడు ఆయన ఏం చేయాలా చెప్పండి? ఈడు అన్యాయస్తుడు కాదు, ఈ ప్రూఫ్లు అసత్యమని చెప్పి తీర్పు తీస్తాడా కదా? పిన్ టు పిన్ ఈడు అక్రమకారుడు, ఇతడు నేరస్తుడు అని చెప్పేసి ఆ ప్రూఫ్లన్నీ చూసి తీర్పు తీస్తాడా? రిలేషన్ చూస్తే ఆయనకి కుమారుడే వీడు, వెంటనే ఉరిదీయమని చెప్పాడంట. మరి అలా కాకుండా మరి చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి గ్రామ సర్పంచ్ చెప్పి వదిలేస్తారా? ప్రూఫ్లతో కూడా ఉంటే అప్పుడు ఏమవుతాడు? అతడు అన్యాయస్తుడైనటువంటి జడ్జి అవుతాడు. అది అక్కడ జరిగింది. మనం ఏ విధంగా ఉన్నా ఆయన తండ్రిని నువ్వు చెప్తున్నావే, అంతగా ఆయన నిన్ను ప్రేమించాడని చెప్తున్నావు కదయా పాస్టర్ గారు, ఎట్టయితే చచ్చిపోతే మోక్షాన్ని పోతాం కదా అని ఎందుకు అనుకోకూడదు? ఇక్కడ అవగాహన చేసుకోవాలి ఆ సన్నివేశాన్ని బట్టి. నా కుమారుడే, వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రూఫ్, సాక్ష్యం. ఖచ్చితంగా ఉన్నాయి ప్రూఫ్స్. అతని కుమారుడే, కానీ ఆయన నేను కొట్టేస్తాను ఇతడు నేరస్తుడు అంటారా కోర్టులో? మీరు చెప్పండి. అనలేడు. వెంటనే ఇమీడియట్గా ప్రూఫ్లను చూసి రుజువులు కదా ఆయనకు కావాల్సింది, ఉరిదీసేమన్నాడంట. అది జడ్జిగా న్యాయం చట్టబద్ధంగా ఆయన జరిగించాడు. తర్వాత ఉరిదీసే ముందు కదా తండ్రి కుమారుని మీద ఉన్న ప్రేమను బట్టి అతడు ఉరికంబం ఎక్కకుండా ఆ శైలోనికి పోయి వాడు వేసుకున్నటువంటి డ్రెస్సు ఇతను వేసుకొని జడ్జి కదా, వాడి కొరకు ఈ జడ్జి గారు ఉరికొయ్య మీద వేలాడాడట. ఇది దేవుని ప్రేమ. అర్థమైందా? దేవుడు లాక్కుని ఎంతో ప్రేమిస్తున్నాడని చెప్తున్నారు కదండి. అందరూ ఉన్నారు కదా. మేము ఏమైనా చేస్తాం, ఎట్టబడితే అట్టు పోతూ ఉంటాము. చచ్చిపోతే మోక్షానికి ఎందుకు పోము అంటే ఆయన జడ్జి అయినా ధర్మశాస్త్రం ఒకటి ఇచ్చాడు మనకి. ఆయన జడ్జిగా న్యాయం చేశాడు ఆ వ్యక్తికి కదా. కుమారుడైనా కూడా చూడకుండా సాక్ష్యాలు బట్టి ఉరిదీయమన్నాడు. మళ్ళీ తండ్రిగా సెల్లోనికి పోయి ఆ డ్రెస్ వేసుకొని కుమారుడు వేసుకున్న డ్రెస్సు ఎందుకు ఉరిదీయబడతాడు కాబట్టి, అయ్యో నా కుమారుడు ఉరిదీయబడకూడదు అని చెప్పి ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన డ్రెస్ వేసుకొని ఈ జడ్జే ఊరికి ఎలాడాడట. అది అన్నమాట. ఇది ఆయనను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఎట్టైనా లోకంలో ఉంటాను, ఆయన మోక్షాన్ని పోతానంటే అట్టు కుదరదు. ఈ కోర్టులు ఎందుకు, ఈ సాక్ష్యాలు ఎందుకు, ఈ జడ్జీలు ఎందుకు, ఈ తీర్పులు ఎందుకు, ఈ స్టేషన్లు ఎందుకు? దొంగతనాలు చేసుకోవచ్చు, కూలీలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మోక్షాన్ని పోవచ్చు. అదా బైబిల్ అలాగ చెప్పదు. రెండవది ఏంటంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. చూసారా, ప్రేమ కలిగిన వాడే ఆయన, పరిశుద్ధుడైనటువంటి దేవుడు కూడా. అంటే అన్యాయస్తుని కొమ్ము కాస్తాడు. అట్టయితే ఈ కొడుకైనా వీడు చేసిన పొరపాటుకి కదా వాడు అన్యాయంగా వాడు శిక్షించబడాలని అనుకుంటాడు. పరిశుద్ధత ఒప్పుకుంటుందా ఆయన పరిశుద్ధత? ఈయనే దేవుడే, ఈయనే మనిషి అంటారు. అందుకనమాట శరీరధారిగా ఎందుకు వచ్చాడు ప్రభువు యేసుక్రీస్తు వారు అంటే మనందరి దోషములు ఆయన భరించి
కల్వరి శిలువలో ఆయన వేలాడి తన ప్రాణం పెట్టి కదా ఆ వేళ ఆయన చెల్లించేశాడు. అది నీవు పొందవలసిన మరణం అది. అందుకే ఆయన శిలువలో ఉన్న దొంగలు ఆయన గురించి ఏమని చెప్పారంటే, మనకైతే ఇది న్యాయమే, ఇది అన్యాయం అని చెప్పబడడానికి లేదు. ఎందుకు? మన చేతులతో ఏమేమో చేశాము, ఎక్కడెక్కడో పోయాము, ఎంతమందిని హతమార్చాం, అన్యాయం చేశాం, దోపిడీ చేశాం. మనకైతే ఇది న్యాయం, ఆయనకైతే ఇది అన్యాయమే. యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీ రాజ్యంలో నేను కూడా ఉన్నట్లు నన్ను జ్ఞాపకం చేసు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో. చూసారా, చచ్చిపోయిందాక నీకు ఇష్టమైన బతుకు బతకటానికా, లోకంలో పాపంలో జీవించదానికా? చచ్చిపోయిన తర్వాత కర్మకాండలు చేసుకుని ఎట్లా కుదురుతుంది? అది పాపక్షమాపణ అనేది వద్దా? అదే మొట్టమొదట బైబిల్లో చెప్పేది. అది నీ ద్వారా నా ద్వారా కాదు కాబట్టి ఆయన దాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం ఎలాంటి వారమని ఎరిగిన వాడయ్యుండి ఆయన కదా, ఒక వ్యక్తి లోకంలో ఒక వ్యక్తి మంచితనం మీద ఎరగకుండా ప్రేమించలేడు. ఆయన మనల్ని ప్రేమించాడు, లోకం ఎంతో ప్రేమించాడంటే మనం ఎలాంటి వారమైన ఎరిగిన వాడయ్యుండే ప్రేమించాడు. చూసారా, ఇక్కడ అందుకే కదా మనం ఇంకను బలహీనమై ఉండగా, మరి మనం పాపులమై ఉండగా, మనం భక్తిహీనమై ఉండగా, మనం శత్రులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు ప్రేమించి తన ప్రేమను కదా నీవు అర్థం చేసుకునే దానికి వెల్లడపరుస్తున్నాడు. ఎక్కడ చెప్పాడు? ఇక్కడ నిన్నోడితే నేను ప్రేమిస్తానంటే అది సరిపోదా? నేను ఐ లవ్ యూ అంటే సరిపోదా? నేనేం చేయకుండానే ఐ లవ్ యూ ఎట్ట సరిపోదు? అది ఆయనలో ఉన్న ప్రేమను బట్టి నువ్వేమన్నా చూపించబల్లా, వెల్లడిపరచాలి. ఎట్లా ఉంది నా మీద నీకు ప్రేమ, ఏది చూపించు, ఎట్లా ఉందయ్యా నా మీద నీకు ప్రేమ? నువ్వేం చేయకుండా కదా ఒక ముద్ద కూడి పెట్టుకోండి, ఐ లవ్ యూ ఎట్టుందయ్యా నీకు ఆయన మీద ప్రేమది వ్యక్తపరచు. వెల్లడపరుచున్నాడు తన ప్రేమను. వెల్లడపరచడం అంటే ఏంటి? ఆయన అమ్మరాను రావులాడది ఈ బట్టం. అందుకే ఇక్కడ ఏమని చదువుకుంటున్నాం వాక్యంలో చూడండి 8లో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగాని క్రీస్తు ఎవరు? ఆయన పాపాల కొరకు బాల్యం నుండి ఆయన చేసిన తప్పిదాల కొరకు చనిపోయాడు ఉంది అక్కడ వాక్యం ఆడ చూడండి మీ బైబిల్లో. క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏ నేరం ఇతనిలో చూడలేదు నేను. ఈయనకట్లారా నేను శిక్ష వేసేది? నా వల్ల కాదని చేతులు కడుక్కున్నాడు. ఏమేమో తప్పుడు చేసుకొచ్చారో అవి కూడా సూటబుల్ కాలేదు. చూసారా? కాబట్టి మనం భక్తిహీనులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, మనం శాపగ్రస్తులమై ఉండగా, మనం శత్రులమై ఉండగా మంచివాని కొరకు ఒకటి ఏదైనా ఏమైనా చేయవచ్చు. మనం మంచివాళ్ళం కాదని తెలిసి కదా ఆయన నిన్ను ప్రేమించాడు కదా, నిన్ను సరిచేసి రక్షించి నిత్య జీవించేదానికి నీతిమంతుడిగా చేసి పరలోకరాజ్యం చేర్చుకునే దాని కొరకు శరీరధారిగా వచ్చి తన ప్రాణాన్ని పనంగా ఆయన ప్రేమను వెల్లడపరుచున్నాడు. మాట ద్వారా కాదు, నాలుక ద్వారా కాదు. చూసారా ఎంత గొప్ప దేవుడు. అలాగైతే ఆయన విశ్వాసం ఉంచామా దేవుని పిల్లలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత గొప్ప ఆశీర్వాదం అనేది దేవునితో సమాధానం అంటే చిన్న పని అండి. పరలోకంలోని దేవునితో సమాధానం ఎలాగా వస్తుందంటే ఆయనే మన సమాధాన కారకుడని వాక్యంలో రాయబడి. ఎందుకంటే ఎన్ని చేసినాడు కాబట్టి. మధ్యస్థంలో ఉన్నటువంటి వ్యక్తి కదా ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు, ఈయనకి చెప్పాల్సింది నేను చెప్తాడు ప్రేమపూర్వకంగా కదా. అప్పుడు వాళ్ళకి సంధి అనేది వస్తుంది, అప్పుడు సమాధానము వస్తుంది ఆయనకి ఈయనకి అందరికీ. అట్టు కాకుండా ఆయన తీసుకొచ్చి ఈడికి చెప్పి ఈడికి కావాల్సిన వాడు చెప్తే వాళ్ళకి సమాధానం వస్తుందా? అది సంధి చేయటమా? అందుకొరకు యెహోవా మన అందరి దోషములను ఆయన పైన మోపారు కాబట్టి ఆయన వలనే మనకు సమాధానం దేవునితో అనేది ఇక్కడ మొదటి 5లో మొదటి వచనంలో మనం చూస్తాం. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరగడం ద్వారా. కాబట్టి అలాగా ఉన్న మనల్ని ఆయన ప్రేమించాడు, రక్షించాడు, ఆశ్రయించాడు, ఆయన పిల్లలను చేసుకున్నాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన సజీవుడు, ఇక మళ్ళీ ఆయన చనిపోయేవాడు కాదు, సదాకాలం మనం తోడుగా ఉండేవాడు. ఈ లోకంలో ఉండేదాని కొరకు మనం రక్షించలేదు. ఈ లోకంలో మనం ఉన్నామంటే
ఆయన సన్నిధిలో సంఘానికి క్షేమాన్ని కలిగించేదానికి, విశ్వాసుల జీవితంలో మేలు పొందుకోవడానికి, ఆత్మల రక్షణ పొందేదానికి, స్వార్థ ప్రకటించేదానికి కొరకే కానీ ఇంకా దేని కొరకు కాదు. సదాకాలం దేవుని రాజులో అంతే భాగ్యం మనకు ఆయన కలిగించాడు. ఆ పరిచయ కొయ్యల్లో మనల్ని ఉంచాడు. ప్రతి క్షణం కూడా ఆయన మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు దేవుడు. ఎట్లనగా ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడి, మన మీకను పాపలు ఉండగా ఆయన తప్పించే వాళ్ళని ఇలా కదా. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో, తండ్రి పాత్ర, అటు న్యాయం పాత్ర కదా, అన్నీ చేశాడు. ఆయన సంధి చేశాడు, మనకు సమాధానము ఇచ్చాడు. ఈనాడు సంతోషంగా ఉంటా ఉన్నాం. పాపం మనకు క్షమించబడ్డాయి, చెల్లించేశాడు ఆయన. ఈ విషయాలన్నీ ఆలోచన చేసుకుని అలాగా ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన క్షమాపణ బట్టి, మనకిచ్చిన ఆశలను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం సమర్పించి ఆయన నామాన్ని కనపడదాం, మహింపడదాం. దేవుడు మన కొరకు తన కొద్ది మాటలను దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.